ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ASDPI భవిష్యత్తు మనదే అనే నినాదంతో ఒక నెలపాటు భారీ అవుట్ రీచ్ మరియు మెంబర్షిప్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా SDPI ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలను రాజకీయాల్లో చురుగ్గా భాగస్వామ్యం చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ ఈ ప్రచార ప్రజల హక్కులు, సమానత్వం, ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉద్యమమని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేసే బలమైన సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రచారంలో ప్రధానంగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ విస్తరణ, రాజకీయ అవగాహన పెంపు, యువ నాయకత్వానికి ప్రోత్సాహం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. అలాగే మైనార్టీలు, బీసీలు, దళితులు మరియు ఇతర వెనుకబడిన వర్గాల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రచారం, పబ్లిక్ కార్నర్ మీటింగ్స్, కరపత్రాలు పంపిణీ మరియు ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఫయాజ్ అహ్మద్, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కారి అమ్జద్ అలీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నందు భవిష్యత్తు మనదే అనే పేరుతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI తరపున గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ అబ్దుల్లా ఖాన్ గారి చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించబడింది. అలాగే ఈ క్యాంపెయిన్ని మే 1 నుంచి 31వ తేదీ వరకు, అనగా ఈ నెల చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని మరియు హక్కులు మాట్లాడే వాళ్ళని, ప్రజాస్వామ్యం మీద నడుచుకునే వాళ్ళని, వీళ్ళ మీద జరుగుతున్న అరాచకాలని ఏకదాటిపై ఖండించాలంటే ఒక SDPI వలనే అవుతుంది. అలాగని ఎందుకంటానంటే అతి తక్కువ కాలంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో SDPIకి ప్రజా ఆదరణ లభిస్తూ వస్తుంది. ఎందుకంటే మన ప్రజల్లో అవగాహన, రాజకీయ అవగాహన కల్పించడంలో, ప్రజల హక్కుల కోసం మాట్లాడడంలో, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడంలో ముందు వరుసలో ఉన్న పార్టీ SDPI పార్టీ. దేశం మొత్తంలో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో స్థానిక స్థానాలను వేల కొద్దీ అతి తక్కువ కాలంలో సాధించగల పార్టీ SDPI పార్టీ. ఇందులో మన దేశంలోనే కాక మన ఆంధ్రప్రదేశ్లో అనేక సమన్యాయంతో అందరితో కలిసిమెలిసి నడిచే ఒక క్యాడర్ బేస్ పార్టీ SDPI పార్టీ. రానున్న రోజుల్లో ప్రజలందరూ ఏకదాటిపై వచ్చి SC, ST, BC, క్రిస్టియన్, హిందూ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాలతో కలిపి ఈ కార్యక్రమాన్ని, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజలందరూ కలిసి సస్యశ్యామలంగా మనము జరుపుకోవాలని, ప్రజల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు అరికట్టాలని SDPI పార్టీ ఈ వేదిక నుండి కోరుకుంటున్నది. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీడియా యొక్క రోల్ చాలా మెయిన్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి ముందు వరుసలో మీడియానే వస్తుంది. నేను మీడియా మిత్రులకి నా విన్నపం ఏమనగా, మీడియా మిత్రులారా, ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల్లో రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈరోజు SDPI ముందరకు వచ్చింది.
రానున్న రోజుల్లో ఈ మే 1 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎస్డిపిఐ క్యాడర్స్ ఉండారో అక్కడ మొత్తంలో మనము కార్నర్ మీట్స్ కానీ ప్రజల్లో ఇంటింటికి చేరి ఈ సభ్యత్వ నమోదాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.